అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశానికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ నదీ జలాల పంపకానికి సంబంధించి రిట్ పిటిషన్లు వేయొద్దు, సివిల్ సూట్ వేయండి అంటూ ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 32 కింద తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? రిట్ పిటిషన్ వేసింది. దెన్ ఐ థింక్ ఆర్టికల్ 131 సబ్జెక్ట్ కరెక్షన్, ఇక్కడ దాని ప్రకారం మీరు సివిల్ సూట్ వేయండి అన్నారు. ఎందుకు ఏంటి అంటే నదీ జలాల పంపకాలకు సంబంధించి, నదీ జలాల వాడకానికి సంబంధించి రిట్ పిటిషన్స్ ఎట్లా వేస్తారు? ఇది సివిల్, ఆయా రాష్ట్రాలు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఇవన్నీ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? రిట్ పిటిషన్ వేసింది వెళ్ళి. దెన్ సుప్రీంకోర్టు ఏం చేసింది? బెంచ్ దాన్ని పక్కన పెట్టేసి మీరు సివిల్ సూట్ వేసుకోండి. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యనే కాదు కదా, గోదావరి జలాలకు సంబంధించి ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అక్కడి నుంచి కూడా గోదావరి నది వచ్చింది కదా, సో మరి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయండి అన్నారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం సరే అని చెప్పేసి అన్నారు. విషయం ఏంటి? ఇందాకే చంద్రబాబు నాయుడు చెప్పాడు, దాదాపు 2000కు పైగా టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంది గోదావరి నది జలాల నుంచి, వాటిని మనం వాడుకుంటూ ఉన్నాం. ఎగువనటువంటి తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులైనా గోదావరి మీద కట్టుకోమను, మా అబ్జెక్షన్ లేదు. ఈ పోలవరం ద్వారా ఆ మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు, 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు. అసలు దానివల్ల ఏం నష్టం? ఎందుకు తెలంగాణ అపోజ్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అడ్డు చెప్పారు, సరే పక్కన పెట్టి పోలవరం నల్లమల సాగర్ అన్నారు, దానికి అడ్డు చెప్తున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. అదేమంటే తెలంగాణ వాళ్ళు మా వాదనలు పట్టించుకోకుండా కేంద్రం వాళ్ళకి వత్తాసు పడుతుంది అంటున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంది? అదేముండదు, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. ఇది కేంద్ర జస్టిస్ శాఖ వాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో ప్రవహించింది కదా గోదావరి అనేది, ఆ రాష్ట్రాల వాళ్ళు అంతా కూర్చొని మాట్లాడుకోండి అన్నారు. కాదు కూడదు అన్నప్పుడు అందరిని ప్రతివాదులుగా చేర్చి దీనికి లింకప్ ఉన్నటువంటి అందరూ కూడా దెన్ సుప్రీంకోర్టులో మరలా మీరు సివిల్ సూట్ ఏంటి అప్పుడు మాట్లాడదాం అన్నారు. ఏ ప్రభుత్వం ఒకటే చెప్పింది, అయ్యా సముద్రంలో కలుస్తున్నటువంటి వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నాము, దానికోసం డీపీ రెడీ చేసినప్ప వేరేదైతే కాదు, దీనివల్ల ఎవరికైనా నష్టం లేదు, మరలా పరిశీలించని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది. డే 1 నుంచి ఏపీ ప్రభుత్వం అదే స్టాండ్తో ఉంది. బట్ రిమైనింగ్ వాళ్ళు మాత్రం ఏదో హడావుడి చేస్తూనే ఉన్నారు. బట్ నిజమేంటి అబద్ధం ఏంటనేది సుప్రీంకోర్టు తేల్చింది. నిజంగా తెలంగాణకి నష్టం ఉందా? ఈ నష్టం ఉందన్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు కల్పించాయా, లేదా నీటిపారుదల నిపుణులే చెప్పున్నారా? ఇవన్నీ రేపు సివిల్ సూట్ వేస్తే అప్పుడు బయటకు వస్తాయి.